హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు కొంగ పీత అనే ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాం. అనగనగా ఒక వేసవికాల సమయంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడికి అనేక సరస్సులు ఎండిపోతున్నాయి. అడవిలోని పక్షులు, జంతువులన్నీ తమ తమ నివాస స్థలాలను వదిలి నీరు దొరికే వేరొక ప్రదేశాలను కొరకు వెతుకులాట ప్రారంభించాయి. అక్కడే సరస్సులో గల ఒక పీత తన భవిష్యత్తును తలుచుకొని దుఃఖించసాగింది. పక్షులు ఎగురుతూ వేరొక ప్రదేశానికి వెళ్ళగలవు, జంతువులు కూడా వేరొక ప్రదేశానికి చేరుకోగలవు. కానీ పీత సరస్సు నుండి బయటకు వచ్చి వేరొక సరస్సును వెతుక్కోలేవు. ఏం చేయాలో తెలియక పీత చాలా బాధపడసాగింది. ఒక కొంగ ఆహారాన్ని అన్వేషిస్తూ ఆ సరస్సు దగ్గరికి వచ్చింది. కొంగకు సరస్సు ఎండిపోతున్న విషయం తెలుసు. తనకు అక్కడ మంచి ఆహారం దొరుకుతుందన్న ఆశతో అక్కడికి వచ్చింది. అక్కడ సరస్సులోని రాయి మీద కూర్చొని దుఃఖంతో ఏడుస్తున్న పీతను చూసింది కొంగ పీత దగ్గరగా వచ్చి దానికి ఈ విధంగా అడిగింది. మిత్రమా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? దాని మాటలకు బాధ నిండిన గొంతుతో పీత, ఈ సరస్సు ఎండిపోతున్నది, ఇందులో ఉన్న చేపలన్నీ చనిపోతున్నాయి, నా భవిష్యత్తు గురించి భయపడుతున్నాను అని అన్నది. కొంగ పీతను ఓదారుస్తున్న స్వరంతో, నీవు నాతో పాటు నేను నివసిస్తున్న సరస్సు దగ్గరకు రా, అక్కడ నీరు పుష్కలంగా ఉన్నాయి అని అన్నది. ఆ మాటలకు పీత సంతోషంగా అంగీకరించింది. కొంగ పీతను తన వీపు పైన కూర్చుండబెట్టుకొని తన ఇంటికి బయలుదేరింది. కొంగ వీపు పైన కూర్చున్న పీత క్రొత్త ప్రదేశాలను చూడసాగింది. మనం దాదాపుగా నా నివాస స్థలానికి వచ్చేసాం అని చెప్పింది కొంగ. పీత కొత్త సరస్సులో నీరు ఎన్ని ఉన్నాయో చూద్దామని క్రిందకు ఆశగా తొంగి చూసింది. సరస్సులో నీటిని చూడటానికి బదులుగా అక్కడక్కడ పడి ఉన్న ఎముకలను చూసింది. పీతకు కొంగ అంతకు ముందు తనలాగే చాలా పీతలను చంపి తిన్నదన్న విషయం అర్థమయ్యింది. పీత వెంటనే తన వేళ్లతో కొంగ మెడను గట్టిగా పట్టుకొని చంపేసింది. ఎలాగో అలా సమీపంలోని సరస్సులోనికి చేరుకోగలిగింది. నీతి: సమయస్ఫూర్తి వల్ల కష్టాలను తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.